వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి అనిత గారు. నమస్తే అండి. ఎతీనా సిల్క్స్, దీంట్లో స్పెషల్గా ఏం దొరుకుతాయండి మనకి శారీస్ అట్లా కలెక్షన్? ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి. ఇది పట్టు శారీస్లో ప్యూర్ టెస్టెడ్ జరీ లేకుండా క్వాలిటీ జరీ గోల్డ్ ఓకే, థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ప్యూర్లో దొరుకుతుందండి. అంటే మీరు ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేశారండి స్టోర్ అంటే కోసం? స్టోర్ కోసం కంచి వీవర్స్ దగ్గర నుంచి, అంటే వీవర్స్ సొసైటీకి వెళ్ళి మీరు కలెక్ట్ చేశారా? వీవర్స్ దగ్గర నుంచి వాళ్ళ నేసే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లోపల లోపల విలేజెస్ వెళ్ళి బాగా ఎక్కువ ఏజ్డ్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేస్తాను. సీనియర్స్ దగ్గర నుంచి. ఓకే, కలర్ కాంబినేషన్ అదంతా మీరు చెప్పారా లేకపోతే వాళ్ళు? కొంత నేను చెప్పాను, కొంత వాళ్ళు చేసింది నచ్చింది పిక్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫ్యాన్సీ సారీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఫ్యాన్సీ సారీస్ మొత్తం కలకత్తా వైపు నుంచి తెచ్చాము. ఓకే, బెనారస్ లో కూడా వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. ఓకే, వర్క్ అదంతా అక్కడ విలేజెస్ మళ్ళీ విలేజెస్ దగ్గరికి వెళ్ళి బెనారస్ నుంచి ఇంకా 50 కిలోమీటర్స్కి వెళ్తే వీవర్స్ ఉంటారు. ఓకే, చిన్న విలేజ్ దగ్గర నుంచి పిక్ చేసుకున్నాం. ఓకే ఓకే, ఈ ఎతీనా సిల్క్స్ అని ఎతీనా నేమ్ చాలా వెరైటీగా ఉంది. ఎవరు పెట్టారండి ఎతీనా అనేది? ఐడియా యాక్చువల్లీ నా పేరు అనిత అండి. ఓకే, సో మా చిల్డ్రన్స్ ఇద్దరు కలిపి అనితాని ఎతీనా లాగా తిప్పి పెట్టారు. ఓకే, చాలా బాగుంది ఐడియా, చాలా యూనిక్ గా. థ్యాంక్ యూ మ్యామ్. స్టోర్ అయితే మొత్తం చాలా చూసాను నేను, మొత్తం అంటే మీ కలెక్షన్ అంతా చూసాను. చాలా బాగుంది, అంటే గ్రేట్ కలెక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. కలర్ కాంబినేషన్ కానీ నేను అయితే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీ దగ్గర ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది అనేసి, నో ఇమిటేషన్స్ లేకుండా. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను మీ దగ్గర. ఓకే, అంటే మీ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అనుకుంటున్నారు మీరు? జనరల్ టార్గెట్ అంటే ప్యూర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వాలనేది నాది. టెస్టెడ్ కాకుండా పాలిస్టర్ అది మిక్స్ లేకుండా ఉన్నది ఇవ్వాలనేది. అంటే మనం ప్యూర్ వేసుకున్నప్పుడు ఏంటంటే కలర్ షేడ్ అవ్వడం కానీ, పిల్లలకి అండడం కంఫర్ట్ మెయిన్. శారీ వేసుకున్నప్పుడు వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. మార్నింగ్ లో కంఫర్ట్ దొరుకుతుంది. దాని గురించి అది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి బిజినెస్? యాక్చువల్ గా నేను కొంపెల్లే 2009 నుంచి చేస్తున్నాను. అది తర్వాత నెక్స్ట్ ఇలా పెద్దగా చేశాను అనమాట. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కొంపల్లో రన్ చేస్తున్నారా బ్రాంచ్? కొంపెల్లో లైట్ గా రన్ చేస్తున్నాను. చాలా బాగుందండి కలెక్షన్ అయితే, గ్రేట్ కలెక్షన్ యాక్చువల్గా. ఇంకా మంచి మంచి కలెక్షన్ మీరు తీసుకొచ్చి మన కస్టమర్స్కి అందించాలని. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఇలా చేస్తారండి మామూలుగా? వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేసి పార్సిల్ అన్ని మేమే పంపిస్తారు. వెడ్డింగ్ కలెక్షన్ కి వచ్చే వాళ్ళు మామూలుగా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ కి బ్రైడల్ కి వాళ్ళ మదర్ కి, వాళ్ళ అత్తగారు, వాళ్ళ సిస్టర్స్, ఇట్లా డిఫరెంట్ అసలు పెళ్లి కూతురు కంటే వాళ్ళ అమ్మాయి చాలా హైలైట్ గా ఉండాలి అనుకుంటారు పెళ్లిలో. కామన్ గా ఇది వచ్చి నా కూతురు కంటే నేనే బాగుండాలని ఫస్ట్ ఆవిడ కూర్చుంటాం. అట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయండి. మా వెడ్డింగ్ కలెక్షన్ కి వస్తే పెళ్లి కూతురుతో కలిపి ఫ్యామిలీ మొత్తానికి కూడా కలెక్షన్ డిజైన్ చేసి వాళ్ళకి చెప్తారు మీకు ఎలా సెట్ అవుతుంది, వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ దాన్ని బట్టి చెప్తాం. ఓకే, మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి మేడం మామూలుగా? 4000 నుంచి 4 lakh వరకు ఉంది. ఓకే, బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 4 వరకు. ఆల్ వెరైటీస్ అన్ని హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ జరీ, అందుకే క్వాలిటీ. సిల్క్ అన్ని యాడ్ చేశారు దానికి, ఎతీనా సిల్క్ అన్ని యాడ్ చేశారు దానికి స్పెషల్ గా సిల్క్ మార్క్ వేయాలనేసి అట్లా యాడ్ చేసి. అవును. ఓకే ఓకే, ఇంకా మీ ఇంట్రెస్ట్ ఏంటి మేడం దీంట్లో? ఈ శారీస్ కలెక్షన్ దాంట్లో యూనిక్ గా తీసుకొచ్చి కస్టమర్ కి ఇవ్వాలనేది నా ఇంట్రెస్ట్. మన దగ్గర పట్టు శారీస్ చూసాం కదా, నేను 2 lakhs 2.5 4 lakhs వరకు చూసాను శారీస్. దాంట్లో 4 grams గోల్డ్ ఉందని చెప్పింది. అది ఏంటండి, దాని డీటెయిల్స్ ఏంటి? అది ప్యూర్ జెరీ ఆర్నమెంట్ 4 గోల్డ్ తో చేసిన థ్రెడ్ తో చేపించామండి. అది కంచిలో లోపలికి ఉంటారు వీవర్స్ చుట్టుపక్కల గ్రామంలో, అక్కడ డిజైన్ చేపించాము. అంటే అది ఓన్లీ సీనియర్స్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ అది అవ్వదు. అది ఒక శారీ రెడీ అవ్వడానికి ఇంటర్లాక్ తో చేస్తే 6 months పడుతుంది ఒక శారీ రెడీ అవ్వడానికి. ఓకే, అది సో దానికి కంఫర్ట్ ఉండడం కోసం, బ్రైడల్ కి కంఫర్ట్ ఉండాలని చెప్పేసి అలా బ్రైడల్ స్పెషల్ గా
మీరు వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం, ఎలా ఉంది అసలు మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇది నేను మ్యాక్సిమం నేషనల్ అవార్డు వచ్చిన వ్యూవర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో వాళ్ళు లోపల విలేజెస్లో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేను స్పెషల్గా నేర్పించుకొని పిక్ చేసి తెచ్చుకున్నాను. ఓకే. ఒక శారీ నేసారు అంటే అదే టైప్ మళ్ళీ ఇంకొకటి రాదు ఆ శారీ. ఓకే. అలా డిజైన్ చేసి చేపించి రిపీటెడ్గా రాదు మళ్ళీ శారీ. ఓకే. బ్రైడల్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాము అనమాట. ఓకే. అంటే మీరు షాపింగ్కి మీరు ఒక్కళ్ళే వెళ్ళినారా ఎట్లా? లేదు, ఫ్యామిలీ మా హస్బెండ్ తోనే వెళ్ళాను. ఆయనే ఇంట్రెస్ట్గా తీసుకెళ్లే వాళ్ళు. ఓకే. సో ఆయన ఫోర్స్తోనే నేను ఈ స్టోర్ అనేది రన్ చేస్తున్నాను. ఆయన సపోర్ట్తోనే నేను చేస్తున్నాను. పిల్లల సపోర్ట్ ఎక్కువ ఉంది, సో దాంతో ఎక్కువ చేస్తున్నాను. మీకు చాలా లక్కీ, మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఎంత స్టోర్ రన్ చేస్తున్నారు. కలెక్షన్ అయితే సూపర్ గ్రేట్ అసలు. ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్తోనే ఎక్కువ ఉందండి. ప్రతిదీ వాళ్ళతోనే పాపం చేసి వాళ్ళు, అది కూడా ఒక ప్యాషన్ ఉండాలి, అది ఊరికే చేయలేము మనం. ఎందుకంటే ఈ శారీస్, ఈ బిజినెస్ ఇదంతా ప్యాషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలి. జర్నీ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా. షాపింగ్ చేయడం, ఆ గల్లీలో తిరగడం, వీవర్స్ దగ్గర చిన్న గల్లీలండి, వాటికి రోడ్స్ కూడా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. మగ్గాలు చాలా లోపలికి ఉంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ తిరిగి ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్తోనే మొత్తం తిరిగి తీసుకొని వచ్చామన్నమాట మొత్తం. చాలా థ్యాంక్స్ అనిత గారు.